హైదరాబాదులో తెలంగాణ నడిబొడ్డైన హైదరాబాదులో రాష్ట్ర రాజధానిలో ఈ పవర్ కట్స్ రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ఆఖరికి నిన్న అసెంబ్లీలో కూడా 2-3 సార్లు పవర్ కట్స్ జరిగినట్టు కూడా నిన్న వార్తలు వినిపించినాయి. కాబట్టి తెలంగాణలో విద్యుత్ ఓ విధంగా సంక్షోభంలో పడ్డదని మనము అర్థం చేసుకోవాలి. ఒకవైపు నీటి సంక్షోభం, మరొక వైపు విద్యుత్ సంక్షోభం. ఇట్లా రాష్ట్రంలో అనేకమైన సమస్యలు అయితే చుట్టుముడుతున్నాయి. కాబట్టి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనని నమ్మబలికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నమ్మబలికి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఓటుని సక్రమంగా వినియోగించుకోకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా మనము స్వయంగా చూస్తున్నాం. ఏదో ఓటే కదా చేతులు ఉన్నది అని ఏదో ఒక పార్టీకి వేయకుండా రాష్ట్ర ప్రజలను పరిపాలించడానికి ఎవరికి ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి నిన్న ఇక మనము మాట్లాడుతుండగానే ఏదో ఒక నిమిషం కరెంటు పోయింది, మాట్లాడుతుండగానే కరెంటు పోయింది. కాబట్టి మళ్ళీ ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే దయచేసి పవర్ కట్ అయిందనేది గుర్తుంచుకోవాలని ప్రజలకు మా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సడన్గా ఆగిపోయిందంటే పవర్ కట్ అయినట్టే. ఇది ఒక్కసారి మీరు మీ నోటీస్లో పెట్టుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.